హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో రొయ్యలు ములక్కాయ కూర చూపించబోతున్నానండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి రైసు, చపాతీ, బగారా రైస్, రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఇవి టైగర్ రొయ్యలండి. మనకి ఈ మసాలా కూరకి టైగర్ రొయ్యలు అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఉప్పు, కారం అలాగే చిటికెడు పసుపు అనేది వేసుకొని ఈ రొయ్యలు మొత్తానికి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించే వేసుకోండి, ఎందుకంటే మనకి రొయ్యలకి సాల్ట్ అనేది బాగా పట్టేస్తుంది. అందుకని సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ రొయ్యలన్నిటికీ కూడా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని వేస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి, నువ్వులు అనేది వేస్తే కనుక మనకి మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను ప్రతి దాంట్లో కూడా ఈ 2 కంపల్సరీగా వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక టమాటా వరకు తీసుకున్నానండి. ఈ టమాటా అనేది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మసాలా కూడా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ అనేది వేసుకొని ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇలా మనం టమాటా పేస్ట్ అనేది వేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందండి. అలాగే రొయ్యల కూర అనేది కొద్దిగా తీపిదనం అనేది ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అంటే ఉల్లిపాయలు అనేవి బాగా వేయించాలండి. ఉల్లిపాయలు అనేవి ఎంత బాగా వేయిస్తే మనకి కూర అనేది తీపి అనేది ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ రొయ్యలు అనేవి ఉడికించుకోవాలండి. ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా కిందకి దిగి ఆ వాటర్లోనే ఈ రొయ్యలు అనేవి బాగా ఉడుకుతాయండి. చూసారు కదండి, వాటర్ అనేది నేను అసలు వేయలేదు. ఈ రొయ్యలు ఉండే వాటర్ ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన ములక్కాయ ముక్కలనే వేస్తున్నానండి. ఇక్కడ నేను 2 ములక్కాయల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ములక్కాయలు అనేవి మీ ఆప్షన్ అండి, ఎన్నైనా సరే వేసుకోవచ్చు. ఈ రొయ్యలు ములక్కాయ కూర అనేది టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కూరకి రుచికి సరిపడ ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో ఉప్పు, కారం అనేది వేసుకున్నాం కాబట్టి రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. మీకు మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇక్కడ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసుకోవాలండి. ఈ నీళ్ళని వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి. గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది, అలాగే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పటి వరకు కూడా మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే రొయ్యలు ములక్కాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి రైసు, ప్లెయిన్ రైస్ అలాగే బగారా రైస్, చపాతీ, రోటీ దేనికైనా చాలా బాగా సూట్ అవుతుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదండి. ఇందులోని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే రొయ్యలు ములక్కాయ కూర రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.